నాగవరం కృష్ణారావు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిమిత్తమైన భారత రాజ్యాంగం రాజకీయాల వైపు ఎలాగా తీసుకొచ్చిందనంటే ఏం చెప్తారు? ఇక రాజకీయాల వైపు అంటే ఒక లీడర్ వచ్చినా, ఒక ముఖ్యమంత్రి పోయినా, ఒక రోల్ అంటే ముందే మనం గ్యాదరింగ్ చేసే పరిస్థితి. కానీ ఎన్టీ రామారావు అట్లా కాదు. ఎన్టీ రామారావు వస్తుంటే ఊర్లో వచ్చి రోడ్డు నిలబడి అంతా మాపు. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, నా క్యానో వెళ్తుంటే ఎక్కడా కూడా ట్రాఫిక్ నిబంధన పెట్టకుండా, ప్రజలను ఆపకుండా కూడా నా పని నేను చూసుకుంటాను. నవంబర్ 20 తారీఖు నాడు వెళ్ళి ఓటేస్తే పైసలు వస్తాయని ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎంతవరకు ప్రాతినిధ్యం? నేను ఇస్తున్నాను. ఇట్లా కూర్చోబెడుతుర్రు, మేము లెటర్ ఇస్తే చింపేస్తుర్రు, పైసలు ఇస్తలేరు. నెలకు పొలిటిక్స్ అనగానే కొన్ని కేసులు ఉంటే కొంత నెగిటివిటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో 30 కేసులు పెట్టినాను. అన్ని జైలు దింపింది కాంగ్రెస్ పార్టీ. అండ్ ఇక్కడ కూకట్పల్లిలో ఉన్న రామాలయం గురించి కూడా, దాని అభివృద్ధి కూడా మీరు దగ్గర నుంచి చూసుకుంటున్నారని విన్నాను. డెవలప్మెంట్ అనేది రామాలయం గుడి అనేది పాత పురాణ గుడి, 100 సంవత్సరాలు ఎప్పుడో పెద్దలు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని టేకప్ చేసి దాన్ని డెవలప్ చేయాలి. కొంతమంది పెద్ద వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు పేర్లు కూడా మర్చిపోతున్నారు. ఆ స్పీచ్లలో మాట్లాడేటప్పుడు